అందరికి వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. బైబుల్ నందు ప్రాముఖ్యమైన ఘట్టాలు పార్ట్ 5. ప్రియ దేవుని బిడ్డారా, ఆదికాండం 2వ అధ్యాయంలోన దేవుడు నరులను చేసి ఒక ఏదేను తోటలోన ఒక నది 4 శాఖలుగా చీలినట్లు చూస్తూ ఉంటున్నాం. అక్కడ జీవవృక్ష ఫలాలు కలిగిన చెట్టు ఉన్నట్టు చూస్తున్నాం. అదే రీతిగా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలోన 22వ అధ్యాయంలోన కూడా ఒక నది ఉన్నది. ఆ నది అవతల యువతల జీవవృక్ష ఫలము గల చెట్టు ఉన్నది. అది నెల నెల కాపు కాస్తుంది అని దేవుని వాక్యము చెప్పబడి ఉంటున్నది. సో ఏ జీవవృక్ష ఫలాలు మానవులకు ఇవ్వాలని దేవుడు ఏదేను తోటలోన ఏర్పాటు చేశాడో అదే జీవవృక్ష ఫలాలు తిరిగి ఇవ్వడానికి ముగింపు గ్రంథమైన చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో కదా. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.